హాయ్ అండి. నేను మీ గంగా. లాక్డౌన్ టైంలో అందరూ సఫర్ అయ్యాము. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఇబ్బందులు పడ్డాము. కొంతమంది అయితే అంటే డైలీ కూలి పనికి వెళ్తారు కదా, వాళ్ళకి ఆ డైలీ వచ్చే డబ్బులతోనే వాళ్ళ జీవనోపాధి జరుగుతుంది. వాళ్ళైతే ఇంకా ఇబ్బంది పడ్డారు. అలాంటి వాళ్ళందరి పేర్లు నేను లిస్ట్ తీసుకునేదాన్ని. వాళ్ళ కోసం నేను నా ఫ్రెండ్సు, తెలిసిన వాళ్ళందరూ ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళందరితో మాట్లాడుతూ మనీ గ్యాదర్ చేసేదాన్ని. మళ్ళీ వాళ్ళకి మనం ఇంట్లో మనం ఎలా మంచి ఫుడ్ తింటామో వాళ్ళకి కూడా అలాగే ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను మంచి క్వాలిటీ రైస్, పప్పు, ఆయిలు, అన్ని వస్తువులు కూడా ఒక వారం రోజులు ఒక కుటుంబం కడుపు నిండా తినడానికి కావలసిన గ్రోసరీ అంతా సహాయం చేయడం జరిగింది. ఒక విషయంలో నాకు సంతోషంగా అనిపించిన ఒక విషయంలో అయితే చాలా బాధ అనిపించేది. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ ఎవ్వరికీ రాకూడదు దేవుడా అనిపించేది. ఎందుకంటే వచ్చిన వాళ్ళని చూసినప్పుడు అయితే ఒక్కోసారి నాకు చాలా బాధ కూడా అనిపించేది. రోడ్డు సైడు టిఫిన్ అమ్ముకునే వాళ్ళు, సమోసా, పకోడీ అవి అమ్ముకునే వాళ్ళందరివి షాపులు బంద్ అయిపోయాయి. వాళ్ళు చిన్న పిల్లల్ని తీసుకొచ్చి అమ్మ మా పిల్లలు ఆకలితో ఉన్నారు అంటే అసలు ఎంత బాధ అనిపిస్తుంది. వాళ్ళకి నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క కుటుంబానికి 2-3 సార్లు సహాయం చేయవలసి వచ్చేది. చాలా చిన్న పిల్లలతో ఉండేవారు వాళ్ళు. గర్భిణీ స్త్రీలకు కూడా సహాయం చేశాను నేను. వికలాంగులకి. ఇంకా భగవంతుడు నాకు ఆ శక్తి ఎలా ఇచ్చాడో తెలియదు. 3 మంత్స్ అయితే నేను అదొక యాగంలాగా పట్టుకొని మొత్తం అందరికీ నాకు చేతనైనంత వరకు నేను గ్రోసరీ పంచుతూనే ఉన్నానండి. లాక్డౌను ఆఫ్ చేసే వరకు. నిజంగా నా జీవితంలో ఇది ఒక గొప్ప వరము అండ్ బాధాకరమైన విషయం కూడా.